ఎవరికైతే అవసరం ఉన్నదో అటువంటి వారికి దానం చేసినా లేకపోతే ధర్మం చేసినా ఆ సపాత్ర దానం వల్ల వారు ఆనందిస్తారు, వీరికి పుణ్యం అనేది కలుగుతుంది. అలా కాకుండా సముద్రంలోనో లేకపోతే ఎడారిలోనో వర్షం పడిందనుకోండి, ఆ వర్షం వల్ల ఎవరికి ప్రయోజనం? అదే వర్షం గనక అవసరమైన చోట ఆ వర్షం పడిందనుకోండి, ఆ వర్షాన్ని అపురూపంగా చూసుకుంటారు, వరుణదేవుడికి నమస్కరిస్తారు. ఉదాహరణ చెబుతారు, ఆరోగ్యంతో ఉన్నటువంటి వాడికి ఔషధం ఇస్తే దాన్ని కళ్ళకద్దుకుని ప్రసాదంలాగా స్వీకరిస్తాడు. ఏ అనారోగ్యం లేనటువంటి వాడికి, చక్కగా ఉన్నటువంటి వాడికి తీసుకెళ్లి ఔషధాన్ని ఇస్తే దాన్ని పక్కన పడేస్తాడు. ఎందుకు అంటే అనారోగ్యంగా ఉన్నటువంటి వాడికే ఔషధం యొక్క విలువ తెలుస్తుంది. అటువంటి వాడికి ఇచ్చినప్పుడే ఔషధం అనేది సార్థకమవుతుంది. అదే విధంగా నిర్ధనికుడు, పేదవాడుగా ఉన్నటువంటి వాడు, అదే విధంగా యోగ్యుడైనటువంటి వాడికి దానం చేసినప్పుడే ఆ దానము యొక్క విలువ పెరుగుతుంది. దానం తీసుకున్న వాడు కూడా దాన్ని అపురూపంగా గ్రహిస్తాడు.